ఇవాళ అందరికి తెలిసిందే గాంధీ జయంతి. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మన ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతి పిత అంటాము. సో ఈయన 1889లో మన అక్టోబర్ 2 రోజు జన్మించడం జరిగింది ఒక హిందూ ఫ్యామిలీలో. సో ఇతను లా చదివిన తర్వాత ఇండియాలో ఎక్కడ ప్రాక్టీస్ దొరకకపోయేసరికి ఒక వర్తకుని కోసము లా సూట్, సౌత్ ఆఫ్రికాలో లా ప్రాబ్లం వస్తే లా సూట్ కోసము ఈ మూవ్ టు సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో దాదాపుగా 21 ఇయర్స్ అక్కడనే ఉన్నాయి. ఇండియాలో కంటే కూడా 21 ఇయర్స్ ఈ స్టేజ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో ఉంటూ లా సూట్ ప్రాక్టీస్ చేస్తూ అక్కడనే పెళ్లి చేసుకుని అక్కడనే ఫ్యామిలీ సెటప్ చేసుకున్నాడు. తర్వాత అక్కడ ఎంతోమంది బ్లాక్స్ కోసం కొట్లాడిండు. అక్కడ ఇప్పటికి కూడా గాంధీ విగ్రహాలు ఎన్నో ఉంటాయి సౌత్ ఆఫ్రికాలో. దాని తర్వాత 1915 సంవత్సరం 1915లో ఈ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్నాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాయిన్ అయినాడు. 1921 కల్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి దాని తర్వాత ఎన్నో అంటే ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి 400 కిలోమీటర్ల ఉప్పు సత్యాగ్రహం చేయడం, తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ చేయడం, తర్వాత ఆయన గరీబోళ్ళ లెక్కనే ఒక మామూలు ధోతి ఒక శాల్వ కప్పుకొని కట్టబడుకొని నడిచేవాడు. సో అహింసావాదంతో మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు. అదే సందర్భంలో ముస్లిం లీగ్ ఆయన వ్యతిరేకించినప్పుడు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దేశాన్ని ముస్లిం కంట్రీకి పాకిస్తాను, ఇటు సెక్యులర్ కంట్రీకి ఇండియాని డివైడ్ చేసిన తర్వాత మన కంట్రీ ఏం చేసిందంటే గాంధీజీ గారి యొక్క సేవలను గుర్తిస్తూ, ఓకేనా, ఆయనని మనం జాతిపితగా కొలుస్తాం. ఆయనని ఆత్మలలో మహాత్ముడు అంటాం, అంటే ఆయన అన్ని ఆత్మలలో మహాత్మా అంటాం. అందుకోసమే దేశం మొత్తం ఆయన్ని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కంటే కూడా మహాత్మా గాంధీగానే చాలామంది కూడా గుర్తిస్తారు. అలాగే మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహమే కాకుండా అహింసావాదంలో మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిండు, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిండు, ఎన్నోసార్లు వచ్చిండు. సో దేశం మొత్తం కూడా ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 2 రోజు గాంధీ జయంతి రోజు మన రాజ్ఘాట్లో, అంటే ఆయన సమాధులటువంటి రాజ్ఘాట్లో దేశ ప్రధానమంత్రులు, దేశ పూర్వ ప్రధానమంత్రులు, దేశ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి నివాళులు అర్పిస్తూ ఉంటారు. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా బాపు ఘాట్లు ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో బాపు ఘాట్ లంగన సంగమం దగ్గర ఉంటుంది. అక్కడ ఇవాళ అందరూ కూడా చాలామంది అక్కడికి వెళ్ళి నివాళులు అర్పిస్తూ ఉంటారు. సో దేశం మొత్తంలో ఎన్నో మనకి గాంధీ చౌకులు ఉంటాయి, గాంధీ విగ్రహాలు ఉంటాయి, గాంధీ బొమ్మలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే రోడ్డు పైన విగ్రహాల దగ్గర చూడకుండా గాంధీ చెప్పిన మార్గాన్ని మనం అందరం కూడా అనుసరిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఒకసారి అందరికీ కూడా గాంధీ మహాత్ముని యొక్క సందేశాన్ని ఆయన చెప్పినటువంటి ఒక మార్గాన్ని మనం అందరం కూడా ముందు తీసుకెళ్ళేసి మన దేశాన్ని ఇంకా అగ్రస్థానం మనం చేసే విధంగా అందరం కూడా ప్రయత్నించాలి. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ.